సార్ అలాగే కుంభరాశి వారికి 2024 ఏ విధంగా ఉంటుంది, ఏవైనా దోషాలు ఉంటే పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి? ఓకే అండి, షూర్ అండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా గురుబలం లేదు. అంటే 2023 కూడా గురుబలం లేదు, 2024 కూడా గురుబలం రాదు. కుంభరాశి నుంచి తృతీయ స్థానంలో సంచారం చేశారు. అంటే వీళ్ళకి కాస్త కొద్దిగా 2023 అక్టోబర్ వరకు కూడా రాహుబలం అనేది కనిపించింది. బట్ ఇప్పుడు అక్టోబర్ తర్వాత 2023 అక్టోబర్ తర్వాత రాహు కూడా ద్వితీయ స్థానానికి వచ్చేసాడు. సో ద్వితీయ స్థానంలో రాహు యోగించాడు. తర్వాత తృతీయ స్థానంలో సంచారం 2024 మే 1వ తేదీ వరకు గురువు గారు తృతీయ స్థానంలో ఉండి తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతారు. గురుబలం అయితే ఉండదు. తర్వాత మనకి జన్మరాశిలోనే శని గారు సంచారం, శని భగవాన్ సంచారం, అష్టమ స్థానంలో కేతు సంచారం. సో కాస్త వీళ్ళకి మిశ్ర ఫలితాలు అనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గురువు ఏ ఒక దృష్టిని చూస్తున్నాడో మనము చూసుకోవచ్చు. పంచమ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నారు. సో గురువు గారు కాబట్టి న్యాచురల్ బెనిఫిషియల్ ప్లానెట్ కాబట్టి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ గురు దృష్టి ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నది మే తర్వాత, మే లోపల అంటూ గురుబలం ఉండదు, ఇబ్బందులే ఉంటుంది. బట్ మే తర్వాత వీళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే గురు దృష్టి అష్టమ స్థానం మీద ఉంటుంది కాబట్టి అవి ఏదో వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం లాంటివి జరిగే సూచనలు ఉంటుంది. తర్వాత చతుర్థ స్థానంలో కూర్చొని దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి సో కొద్దిగా ఉద్యోగంలో కొద్దిగా ఎంత మనకి ప్రెజర్ ఇచ్చినప్పటికీ కూడా నిలకడ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో తర్వాత మనకి వ్యయస్థానాన్ని చూస్తాడు. కుంభరాశి నుంచి వ్యయస్థానాన్ని నవమ దృష్టితో చూస్తాడు మే 1వ తేదీ నుంచి. సో అప్పుడు ఏమవుతుంది, శుభ ఖర్చులు పెరగడము. సో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. కుంభరాశి వాళ్ళకి ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఇక్కడ బాగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత పైగా ద్వితీయ స్థానంలోనే రాహు ఉంటున్నాడు. కుటుంబంలో కలహాలు రావడము, తర్వాత మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోవడము, వీళ్ళ మాటలు వేరే వాళ్ళకి నచ్చకపోవడము, ఫుడ్ పాయిజన్ లాంటివి అవ్వడము, కరెక్ట్ అంటే సరైన సమయానికి భోజనం చేసుకోలేకపోవడము, చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రావడము. సో ఇటువంటివన్నీ, తర్వాత బద్ధకం బాగా పెరగడము, తర్వాత ఇవన్నీ కూడా కొద్దిగా డబ్బులు సరిగ్గా అందలేక కొద్దిగా చిన్నపాటి తప్పులు చేసుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శని వచ్చినప్పుడు అసలు చాలా ఇబ్బంది పెడతాడు. బద్ధకము, అవమానాలు, గొడవలు, అపవాదము, మెయిన్ అపవాదం వచ్చేస్తుంది. శని అపవాదం. ఎందుకంటే మన పాస్ట్ ఏమైనా తప్పులు చేసి ఉంటే ఖచ్చితంగా ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అపవాదం ఇచ్చేస్తాడు. ఘర్షణము కుటుంబంలో, శారీరక బద్ధకము, 9 గంటలకి 10 గంటలకి లేవడము, అంటే ఎక్కువ నిద్ర. సో ఇలాంటివన్నీ వీళ్ళు చూడాలి. ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళకేమైనా దశా పీరియడ్, వీళ్ళ సొంత జాతకంలో దశా పీరియడ్ ఏమైనా బాగున్నట్లు కనుక అయితే పెద్దగా అయితే ఇబ్బందులు ఉండవు. సో మొత్తానికి కుంభరాశి వాళ్ళకి పెద్దగా లాభసాటిగా కూడా ఉండదు, పెద్దగా నష్టం కూడా ఉండదు. మిశ్ర ఫలితాలుగానే ఒక ఆవరేజ్లో వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. తర్వాత వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ప్రదోష సమయంలో శివాలయంకి వెళ్ళి 11 ప్రదక్షిణలు వేసుకోవడము, శివుడికి ఓం నమ శివాయ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చెప్పుకోవడము, శివుడికి ప్యూర్ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము, త్రయోదశి తిథిని పాటించడము, త్రయోదశి రోజు శివుడికి మరియు శనేశ్వరుడికి ఇద్దరికి కూడా ఇక్కడ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము. తర్వాత ముఖ్యంగా మనకి రాహుకేతు ఇంపాక్ట్ మనకి ఉంటుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడము. తర్వాత ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమాలకి వెళ్ళి వీళ్ళు ఏదైనా బెడ్షీట్ లాంటివి సో అలాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి, చిన్నపాటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఇలా ఉంటుందండి.